హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, హోండా నుంచి హోండా SP 160 అలాగే హోండా యూనికార్న్ 160 2025లో కొనే వాళ్ళకి షోరూమ్కి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా కొంచెం క్లారిటీ వచ్చే విధంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. చాలా మంచి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ గురించి నేను మాట్లాడబోతున్నాను అనమాట. సో కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో ఈ రెండు వెహికల్స్ యొక్క ఇంజిన్ అయితే ఒకటే 162.71cc అన్నమాట. లుక్స్ అండ్ అపీరెన్స్ పరంగా వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా పర్ఫార్మెన్స్ రెండు సేమ్ గానే ఉంటాయి. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి వర్క్ అవుతాయి అన్నమాట. 14.58 Nm టార్క్, 13.27 bhp పవర్ తోటి ఆఫర్ చేస్తున్నటువంటి ఎయిర్ కూల్డ్ ఇంజిన్స్ అన్నమాట. పర్ఫార్మెన్స్ గురించి కంప్లీట్ గా పక్కన పెట్టేసేయండి. సో ఈ రెండు వెహికల్స్ లో ఒక వెహికల్ తీసుకోవాలి అండ్ ఈ రెండు వెహికల్స్ లో ఎవరు ఏ వెహికల్ తీసుకోవాలనే ఆలోచనలు మీకు ఉన్నట్లుగా అయితే, అండ్ మరీ ముఖ్యంగా మీ రిక్వైర్మెంట్స్. సో ఎవరైతే యంగ్ ఫ్యామిలీ ఉంటారు చూడండి, సో ఎవరైతే రీసెంట్ గా మ్యారీడ్ అయిన వాళ్ళు, లేదంటే ఇప్పుడు బ్యాచులర్ గా ఉండి ఇంకో 2-3 years లో మ్యారేజ్ పెట్టుకున్న వాళ్ళు, సో మీరైతే ఖచ్చితంగా కూడా SP 160 అయితే కంపల్సరీ చూసేసుకోవాల్సింది. ఎందుకంటే మీ యొక్క లైఫ్ స్టైల్కి యూనికార్న్ కంప్లీట్ ఆపోజిట్ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో ఉండే ఫీచర్స్ కావచ్చు, అలాగే దీని యొక్క అర్గనామిక్స్ కావచ్చు, కంప్లీట్ ఆపోజిట్లు అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం గమనించినట్లుగా అయితే హోండా యూనికార్న్ అనేది ఒక ఫ్లాట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్. సో ఫ్యామిలీ కోసం, వాళ్ళ కంఫర్ట్ కోసం ఒక వెహికల్ కొనాలని మీరు హోండా కంపెనీకి వచ్చినట్లుగా అయితే, సో ఖచ్చితంగా మీరు టెంప్ట్ అయిపోయి, ఒకవేళ మీలో యంగ్ బ్లడ్ ఉన్నట్లుగా అయితే టెంప్ట్ అయిపోయి SP 160 తీసుకున్నట్లుగా అయితే ఖచ్చితంగా ఫ్యామిలీ మిమ్మల్ని తిట్టుకుంటారు అన్నమాట. సో ఖచ్చితంగా వాళ్ళ కంఫర్ట్ దృష్టిలో పెట్టుకొని పిల్లలు ఉండి అండ్ మీరు కొంచెం లైక్ ఒక 35+ ఏజ్ గ్రూప్ వాళ్ళైతే మాత్రం ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని యూనికార్న్ మాత్రమే తీసుకోండి. సేమ్ ఇంజన్ కదా అని చెప్పి, సో ప్రైస్ కొంచెం అటు ఇటు అయింది కదా అని చెప్పి పెట్టగలని చెప్పి మీరు SP 160 తీసుకున్నట్లుగా అయితే దాని యొక్క సీట్ అనేది స్టెప్ అప్ అయి ఉంటుంది అనమాట. సో లేడీస్ కూర్చోడానికి డిస్కంఫర్ట్ అయితే ఫీల్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు హోండా యూనికార్న్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. కాస్త మెయింటెనెన్స్ ఫ్రీ ఇంజన్, అలాగే మనకి స్మూత్ అండ్ రిఫైన్డ్ ఇంజన్, సో మనకి తక్కువ మెయింటెనెన్స్ ఉంటుందన్న ఉద్దేశంతో మనం ఎక్కువగా కూడా హోండా ఇంజన్స్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఈ విషయంలో అయితే మాత్రం రెండు వెహికల్స్ మిమ్మల్ని ఎక్కడా కూడా డిసప్పాయింట్ అయితే చేయవు అన్నమాట. సో ఇక గ్రౌండ్ క్లియరెన్స్ వైజ్ కావచ్చు, సీట్ హైట్ విషయమే కావచ్చు, మిమ్మల్ని ఎక్కడా కూడా డిసప్పాయింట్ అయితే చేయవు. ఆల్మోస్ట్ ఆల్ యూనివర్సల్ సీట్ హైట్ తోటి గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదన్నమాట. ఇక మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మైలేజ్ లో కొన్ని చేంజెస్ అయితే మీరు నోట్ చేస్తారనమాట. SP 160లో ఒక 40 నుంచి 45 కిలోమీటర్ల మైలేజ్ స్ట్రిక్ట్లీ మీరు గనక జాగ్రత్తగా నడిపితే వస్తాయి. కొంచెం మీకు థ్రోటల్ ట్రిప్ అయినా కొంచెం అగ్రెసివ్ గా నడిపిన 40 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది అనమాట. సో అదే హోండా యూనికార్న్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మీకు 100 సెక్షన్ టైర్ తోటి వస్తుంది కాబట్టి 100/90 సెక్షన్ టైర్ కొంచెం డీసెంట్ గా నడుపుకునే వాళ్ళకైతే మాత్రం 55 దాకా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రఫ్ అండ్ టఫ్ యూస్ చేసిన ఒక 50 కిలోమీటర్ల మైలేజ్ అయితే కన్ఫామ్ గా వస్తుంది. దీనికి కారణం SP 160లో 130/70 నుంచి టైర్ ఉండటమే కారణం అన్నమాట. రోడ్ గ్రిప్ వైజ్ మీకు చాలా బెటర్ రోడ్ గ్రిప్ ఆఫర్ చేస్తుంది, కానీ మైలేజ్ అయితే కొంచెం తగ్గుతుంది అనమాట. ఇక రీసెంట్ గా హోండా యూనికార్న్ కూడా మనకి 2025లో మంచిగా అప్డేట్ అయితే అయిందనమాట. సో ఇదివరకు మనకి SP 160లో చూసినటువంటి 4.2 ఇంచెస్ TFT క్లస్టర్ ఏదైతే ఉందో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, అది మనకి ఇక్కడ యూనికార్న్ లో దొరుకుతుంది. ఆ డిస్ప్లేలో మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అనమాట. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్ లాంటి డే టు డే లైఫ్ లో కావాల్సినటువంటి మినిమం రిక్వైర్డ్ ఫీచర్స్ తో పాటు సో గేర్ పోస్టింగ్ ఇండికేటర్ ఉంది, టైం ఉంది, అలాగే మనకి రేవ్ కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. సేమ్ SP 160 ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో అవే మనకి యూనికార్న్ లో కూడా దొరకడం అనేది సో ఇక్కడ 2025లో యూనికార్న్ లో చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక Type-C పోర్ట్ అయితే మాత్రం యూనికార్న్ లో అప్డేట్ చేశారు. అలాగే మేజర్ హెడ్ ల్యాంప్ లో ఉందన్నమాట. సో ఏదైతే ఆ హాలోజన్ బల్బ్ సెటప్ తోటి విసిగిపోయిన వాళ్ళకి LED ద్వారా మనకి యూనికార్న్ లో స్ప్లిట్ LED ఉండటం వల్ల బెటర్ నైట్ విజన్ అయితే మనం రోడ్ మీద అయితే చూసుకోవచ్చు. ఇది చాలా మంచి విషయం అనమాట. సో ఫీచర్స్ వైజ్ కూడా మిమ్మల్ని యూనికార్న్ అయితే డిసప్పాయింట్ చేసే అవకాశమే లేదు. ఇక రెండు వెహికల్స్ లో కూడా మనకి సింగిల్ ఛానల్ ABS ఉంది. సో బ్రేకింగ్ వైజ్ కూడా మిమ్మల్ని ఈ రెండు వెహికల్స్ డిసప్పాయింట్ అయితే చేయవు. అటు ఫ్యామిలీకి కావచ్చు, ఇటు మీ పర్సనల్ యూసేజ్కి కావచ్చు. సో రెండు కూడా మంచి బ్రేకింగ్ అయితే మీరు చూడొచ్చు. ఇంకా బెటర్ బ్రేకింగ్ మీకు SP 160లో దొరుకుతుంది. బికాస్ ఆఫ్ బ్యాక్ సైడ్ 230mm డిస్క్ బ్రేక్ ఆప్షనల్ గా లభిస్తుంది. అంటే 130mm డ్రమ్ బ్రేక్ ఆప్షన్ ఉంటుంది, అలాగే 230mm డిస్క్ బ్రేక్ కూడా ఆప్షన్ అయితే మనకి SP 160లో లభిస్తుంది అనమాట. ఫర్ బెటర్ బ్రేకింగ్ అండ్ రోడ్ గ్రిప్ మీరైతే మాత్రం సో SP 160ని చూస్ చేసుకోండి. సో ఇక ఈ రెండు వెహికల్స్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే హోండా యూనికార్న్ కి SP 160కి ఆల్మోస్ట్ ఆల్ మీకు 10,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. సో హోండా యూనికార్న్ 160 1,46,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లభిస్తూ ఉంటే, సో దీనిలో సింగిల్ వేరియంట్ అనుకోండి, డిస్క్ వేరియంట్ లభిస్తుంది. SP 160లో సింగిల్ డిస్క్, డబుల్ డిస్క్ ఉంటుంది. సింగిల్ డిస్క్ వచ్చేసరికి 1,53,054 రూపాయలకు లభిస్తుంటే, సో డ్యూయల్ డిస్క్ వచ్చేసరికి 1,58,000 రూపాయల దాకా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ప్రైస్ అనేది మ్యాటర్ కాదు నాకు తెలిసి ఇప్పుడున్న రోజులను బట్టి. సో మీకు ఇష్టమైతే మీరు తీసేసుకుంటారు, అది వేరే విషయం. కాకపోతే ఆ బైక్ యొక్క ఎర్గనామిక్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ కావచ్చు, అండ్
మీ పర్సనల్ రిక్వైర్మెంట్స్ కావచ్చు, దేనికి సపోర్టివ్గా ఉంటే ఆ వెహికల్ని చూస్ చేసుకోవడం నాకు తెలిసి తెలివైన పని అన్నమాట. 2 వెహికల్స్ కూడా పెద్దగా మెయింటెనెన్స్ అయితే ఇవ్వో, సర్వీస్ అటు ఇటు అయినా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ అయితే లేవు. 2 కూడా సో మీకు బెటర్గా అయితే మాత్రం పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి అన్నమాట. డే టు డే లైఫ్లో మన ఒక 10 ఇయర్స్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్లో ఒక మంచి 160cc వెహికల్ చూస్తుంటే మాత్రం తర్వాత మెయింటెనెన్స్ ప్రాబ్లం కూడా లేకుండా హోండా నుంచి 2 వెహికల్స్ అయితే న్యాయం చేయగలుగుతాయి. సో అకార్డింగ్ టు యువర్ లైఫ్ స్టైల్ అండ్ టేస్ట్ మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు తీసుకోగలరు. సో ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేశానని నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తున్న అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.